నమస్తే అండి సలాం బాబు గారు. నమస్తే అండి. కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని గ్రూప్ 2 అభ్యర్థులు రోడ్డెక్కారు. దీనిలో ప్రభుత్వం తప్పుందని గ్రూప్ 2 అభ్యర్థులు అంటున్నారు. దీనిపై మీరేమంటారండి? ఖచ్చితంగా అండి. ఎప్పుడు కూడా ఏపీపీఎస్సీ పరీక్షను వాయిదా వేస్తామని చెప్పలేదు. కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. చెప్పినప్పటికి కూడా ప్రభుత్వంలో అనేక మంది పెద్దలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు సంబంధం ప్రకటనలు ఇస్తూ మేము వాయిదా వేయిస్తాము, అదిగో వాయిదా అయిపోయింది, ఇప్పుడే లేఖ పంపించాము, ఇప్పుడే చైర్మన్ తో మాట్లాడాము అని చెప్పి ఒక మంత్రి ఏకంగా ట్వీట్ చేసి మా లీగల్ టీమ్ తో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పేసి ట్విట్టర్ వేదిక ఎక్స్ వేదిక ట్వీట్లు చేశారు. నేను ఏపీపీఎస్సీ మాజీ సభ్యులు ఒకటి అడుగుతున్నాను, ఈ లీగల్ కమిటీ సభ్యులతో మీరు చర్చలు జరిపారు కదా, వాళ్ళు ఏం చెప్పారో మీరు బహిర్గతం చేయాలి. ఇంతమంది నిరుద్యోగులు, వేలాది మంది నిరుద్యోగులు ఈరోజు రోడ్ల మీద పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వము బాధ్యతరహితంగా ఒక్కో గంటకో స్టేట్మెంట్ ఇస్తూ వాళ్ళు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ చేయడం వల్ల ఈ రోజు ఈ జరుగుతున్న ఏదైతే పోరాటం ఉందో, ఏదైతే ఈ అనిశ్చిత నెలకొందో దానికి కేవలం ప్రభుత్వం బాధ్యత వహించాలండి. అండ్ రోస్టర్ ఏదైతే కరెక్షన్స్ ఉన్నాయో అవి చేసిన తర్వాతే ఆ గ్రూప్ 2 ఎగ్జామ్ని కండక్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఒకవేళ కండక్ట్ చేసినట్లయితే నోటిఫికేషన్ కూడా రద్దయ్యే ప్రమాదం ఉందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వెర్షన్పై మీరేమంటారండి? నోటిఫికేషన్ రద్దయ్యేంత తప్పులు రోస్టర్ విధానంలో ఎక్కడా లేవండి. దట్ ఈస్ క్లియర్. కాకపోతే ఇప్పుడు ఈ రోస్టర్ విషయాన్ని, చిన్న విషయాన్ని చాలా పెద్దదిగా చేసి కేవలం డైవర్షన్ పాలిటిక్స్, జాబ్ క్యాలెండర్ నుంచి డైవర్షన్ చేయడానికి, ఎమ్మెల్సీ ఎలక్షన్ లబ్ధి పొందడానికి ఈ రోస్టర్ విధానం, రోస్టర్ సమస్యను చాలా పెద్దగా చూపించి ప్రభుత్వం మీకోసం చాలా కష్టపడిపోతున్నాము, ఏపీపీఎస్సీ మీద పెద్ద ఒత్తిడి తీసుకొస్తున్నాము, అయినా ఏపీపీఎస్సీ వినడం లేదు, మీకోసం మేము చాలా ప్రయత్నం చేశామని చూపించుకొని తద్వారా ఈ నెల 27 జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం పెద్ద రాజకీయ డ్రామా అండి. రోస్టర్ విధానం కూడా అంత పెద్ద తప్పులు ఏమీ లేవు. దానికోసము ప్రభుత్వము గంటకు ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు అంతగా నిరుద్యోగుల ప్రేమ ఉంటే ఒక ఐఏఎస్ తో ఒక కమిటీ వేసి ఈ రోస్టర్ విధానాన్ని ఏ రకంగా మీరు పరిష్కరిస్తారో ఆ విషయం స్పష్టంగా వాళ్ళకి చెప్పి వాళ్ళకు మంచి హామీ ఇచ్చి రేపు జరిగే పరీక్షకి వాళ్ళు మరుదైన నింపి పరీక్ష రాసేలాగా చేయాలి. కానీ రోడ్డు ఎక్కేలాగా చేసి వైజాగ్ ఒక ఎమ్మెల్సీ ఏమంటాడు, నేను ఇప్పుడే మాట్లాడాము, ప్రొటెక్షన్ రద్దు చేస్తారంటారు. ఇంకో మంత్రి ఏమంటారు, ఇప్పుడే మాట్లాడాము, అది రోస్టర్ విధానం అయిపోయింది అంటాడు. ముఖ్యమంత్రి ఏమంటాడు, ఇప్పుడు లెటర్ పంపించాము, సాయంత్రంగా తెలుస్తుందంటారు. మీరే నిరుద్యోగుల్లో ఒక అన్సర్టినిటీ క్రియేట్ చేసి జరుగుతున్న ఆ విధ్వంసానికి నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి రేపు పొద్దున పరీక్ష పెట్టుకొని అర్ధరాత్రి వాళ్ళ భవిష్యత్తును తాకట్టు పెట్టి పోరాటం చేస్తుంటే స్పష్టమైన హామీ ఎందుకు మీరు ఇవ్వలేకపోతున్నారు? మీరు ఏ విధంగా రోస్టర్స్ ని కరెక్ట్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళకి అన్యాయం జరగకుండా చేస్తారు? అది చెప్పకుండా ఏపీపీఎస్సీ వాళ్ళు చేయట్లేదు, మేము చెప్తున్నాము, ఏపీఎస్సీ వాళ్ళు చేయట్లేదు అంటున్నారు. మీ అడ్వకేట్ జనరల్ కోర్టుకు వచ్చి ఏం చెప్పాడు, మేము చేస్తామని చెప్పారు. మళ్ళీ కౌంటర్ వేశారు, అసలు తప్పులే జరగలేదని వేస్తున్నారు. కోర్టు కూడా ఏకీభవించి స్టే కూడా ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు కోర్టు తీర్పును గౌరవించి మీరు ఎందుకు ఇటువంటి ప్రకటన చేస్తున్నారు? గంటకు ప్రకటన. మీ ప్రకటన నమ్మి ఈ రోజు నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేసి వాళ్ళ భవిష్యత్తును తాకట్టు పెట్టి ఈ రోజు పోరాటాలు చేస్తున్నారు. రేపు వాళ్ళ భవిష్యత్తు నాశనం కేవలం అంటే కేవలం ప్రభుత్వమే బాధ్యత వహించాలి.